హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో పార్ట్ 2 చూద్దాము. బేసిక్సే పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2 అయితే మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, అసలు నెంబర్స్లో ఏముంటాయి అని చెప్పి చూసాము. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ఓకే, రిమైండర్ థీరం గురించి చూద్దాం. అంటే రిమైండర్స్ అంటే ఏంటి? ఏదన్నా మనం భాగించినప్పుడు మిగిలే దాన్ని ఏమంటారు? రిమైండర్ అంటారు. ఏదన్నా ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్ అంటారు. సో ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసే క్లాస్లో ఏంటంటే రిమైండర్ థీరం గురించి చూద్దాం. అయితే ఈ రిమైండర్ థీరం అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. నార్మల్ నెంబర్స్కి రిమైండర్ ఎలా కనుక్కోవాలో చూడాలి, పాలినోమియల్ నెంబర్స్కి రిమైండర్ ఎలా కనుక్కోవాలో చూడాలి. పాలినోమియల్ నెంబర్స్, నార్మల్ నెంబర్స్ అంటే ఏంటి? 23/5 చూడండి అక్కడ ఇచ్చాను, 15/16 ఇవన్నీ ఏంటి? నార్మల్ నెంబర్స్. పాలినోమియల్ నెంబర్స్ అంటే x² + 7x + 2 డివైడెడ్ బై x² + 2 ఇలా ఉండే వాటిని పాలినోమియల్ నెంబర్స్ అంటారు. నార్మల్ నెంబర్స్ అంటే ఇవన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ 6 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, దీనికి రిమైండర్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 23/5 ఉంది. 5 టేబుల్లో 23ని 5 టేబుల్తో 23ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. 5 4s are 20, రిమైండర్ వచ్చేసరికి 3. సో ఇట్లా వేయకూడదు, మనం చూసి 23/5 అంటే 5 4s are 20 అంటే రిమైండర్ ఏంటి? దీనికి ఆన్సర్ 3 అని చెప్పి వేసేయాలి. అంటే అది ప్రాక్టీస్ వల్లే వస్తుంది. ఇది బేసిక్స్ క్లాస్ కాబట్టి నేను చిన్న చిన్న వాల్యూస్ తీసుకొని ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ 17/6కి రిమైండర్ ఎంత వస్తుంది? సేమ్ ఇలాగే చేద్దాం. 17 6తో డివైడ్ చేయాలి. 6 2s are 12 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో ఆన్సర్ 5. అలా పక్కన వేయకుండా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, 86 × 23 డివైడెడ్ బై 11 ఉంది. మనకి ఇచ్చింది 86 × 23 డివైడెడ్ బై 11. మరి దీనికి ఆన్సర్ ఎంత? రిమైండర్స్ ఎంత వస్తాయి? 11 7s are ఎంత? 11 7s are 77 అనమాట. ఎంత మిగులుతుంది ఇంకా? 11 7s are 86ని 11తో డివైడ్ చేస్తే 11 7s are 77 వస్తుంది. ఎంత రిమైండర్ ఉంటుంది? 9 ఉంటుంది. అలాగే 11 టేబుల్ని 23తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది? 1 వస్తుంది. ఇక్కడేమో రిమైండర్ వాల్యూ 1 వచ్చింది, ఇక్కడేమో రిమైండర్ వాల్యూ 9 వచ్చింది. మరి 9 × 1 ఎంత వస్తుంది? ఇది మొత్తం 11తో ఆ వాల్యూని 11తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం. 38 + 71 + 68/16 38 + 71 + 68/16 రిమైండర్స్ చూడండి. 16 టేబుల్లో 38 ఎనీ టైమ్స్ పోతుంది. 16 2s are 32 అంటే రిమైండర్ ఎంత ఉంది? 6 మిగులుతుంది. ఓకే, 71/16 16 4s are 64 64 పోతే రిమైండర్ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. సిక్స్టీ 4 పోతే 6 + 1 7 ఉంటుంది. నెక్స్ట్ 68/16 16 4s are 64 కాబట్టి రిమైండర్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఇప్పుడు 6 + 7 + 4 6 + 7 + 4 ఎంత? 6 + 7 వచ్చేసరికి 13 13 + 4 వచ్చేసరికి 17 17/16 అంటే రిమైండర్ ఎంత వస్తుంది మీకు? 1 వస్తుంది. సో దానికి 4th 1 వచ్చి ఆన్సర్ వచ్చేసరికి రిమైండర్ వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ 5th చేద్దాం. 123 × 124 ×
125 డివైడెడ్ బై 9. దీనికి రిమైండర్ ఎంత వస్తుంది? 9 1s are 9. 12లో నుంచి 9 తీసేస్తే 3, 33. అంటే 9 3s are 27. రిమైండర్ వచ్చేసరికి 6 వస్తుంది. మరి 124కి రిమైండర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. మరి 125కి రిమైండర్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. 6 7 8 రిమైండర్స్ వస్తాయి. ఏంటిది? 6 7 8. 123/9 చేస్తే 6 రిమైండర్, 124/9 చేస్తే 7 రిమైండర్, అండ్ 125/9 చేస్తే 8 రిమైండర్ వస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? 6 × 7 × 8. 7 8s are ఎంత? 56 × 6/9. 9 టేబుల్లో 56 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 6s are 54. 9 6s are ఎంత? 54. అంటే 2. రిమైండర్ ఎంత వస్తుంది? మనం ఓన్లీ రిమైండర్సే చూస్తున్నాం కాబట్టి సో రిమైండర్సే తీసుకోవాలి. 2 × 6 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 6 2s are ఎంత? 12/9. అంటే ఎంత వస్తుంది రిమైండర్? 3. దీనికి రిమైండర్ ఎంత వస్తుంది? 3. సేమ్ ఇలాగే 7 పవర్ 5 డివైడెడ్ బై 4కి రిమైండర్ ఎంత వస్తుంది? ఇప్పుడు 7 పవర్ 5 డివైడెడ్ బై 4 అని చెప్పి మీకు వాల్యూస్ వచ్చినప్పుడు రిమైండర్స్ చూసుకోవడం ఎలాగా చూద్దాం. 7 పవర్ 5ని ఎలా రాయొచ్చు? 7 × 7 × 7 × 7 × 7 అంతే కదా. డివైడెడ్ బై ఎంత? 4. 4 టేబుల్లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతే రిమైండర్ ఎంత ఉంటుంది? 3 × 3 × 3 × 3 × 3 ఉంటుంది. అంతే కదా. 3 3s are 9. 9 3s are 27. 27 × 9 ఎంత? 27 × 9/4 చేయాలి. నెక్స్ట్ 27 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 27 టేబుల్లో ఇంటూ 9/4. 4 5s are 20, 4 6s are 24, 4 6s are 24. అంటే 3 మిగులుతుంది. ఇక్కడ వచ్చేసరికి 1 మిగులుతుంది. అంటే 3 × 1 రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 3 వస్తుంది. సో ఇలాగా మనకి ఇచ్చిన సింపుల్ ఫామ్స్లో మన రిమైండర్ ఏదన్నా అడిగినప్పుడు ఇట్లాగా రిమైండర్స్ని కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ నెంబర్ సిరీస్లో సమ్ ఆఫ్ సిరీస్ అనమాట. అంటే మనకి సమ్ ఇచ్చినప్పుడు ఏదైనా కొన్ని నెంబర్స్ ఇచ్చి ఈ సిరీస్ యొక్క సమ్ కనుక్కోమని చెప్పి మిమ్మల్ని అడిగినప్పుడు మనం ఫస్ట్ ఈ టాపిక్ వచ్చేటప్పటికి ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? n × n + 1/2. చాలా ఈజీ. ఏంటిది? n × n + 1/2. చూద్దాం. ఇప్పుడు 1కి 2కి 3కి 4కి సమ్ చేద్దాం. మనం చేస్తే 4 + 3 ఎంత? 7. 7 + 2 ఎంత? 9. 9 + 1 ఎంత? 10. మనకి వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. మరి ఈ ఫార్ములా కరెక్టేనో కాదో చెక్ చేద్దాం. ఇక్కడ n వాల్యూ నేను తీసుకోవాలి? 4 తీసుకోవాలి. లాస్ట్ వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది? n. అంటే 4 × 4 + 1 అంటే ఎంత? 5 డివైడెడ్ బై 2. 2 2s are 4. సో 5 2s are ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇది చిన్న వాల్యూ కాబట్టి మనం 1 + 2 + 3 + 4 అని చెప్పి చేసేసాం. అది ఎక్కువ నెంబర్స్ ఇచ్చారనుకోండి అప్పుడు చేయలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + so on to 50 వరకు చేద్దాం. ఇప్పుడు మామూలుగా మనం 1 + 2 + 3 + 4 + 50 వరకు చేయాలంటే కష్టం, టైం పట్టింది. సో మనం ఏం చేద్దాం? ఫార్ములాని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే ఏంటి? లాస్ట్ నెంబర్ అని చెప్పాను. 50 × 50 + 1 అంటే 51/2. 2 టేబుల్లో 50 ఎన్ని టైమ్స్ పోతుంది? 25 టైమ్స్ పోతుంది. సో 25 × 51. 25 1s are 25. 25 5s are 125. 125 + 2 ఎంత?
127. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, సమ్ ఆఫ్ 50 న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఎంత, ఆన్సర్ వచ్చేసరికి 1275. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫార్ములా చూస్తే మీరు స్క్వేర్స్కి నేను ఫార్ములా ఇచ్చాను. ఏంటిది, స్క్వేర్స్కి ఫార్ములా ఇచ్చాను. ఏంటా ఫార్ములా, ఈ సెకండ్ ఫార్ములా వచ్చేసరికి స్క్వేర్స్ యొక్క సమ్ ఫార్ములా అనమాట. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ సో ఆన్ టు n స్క్వేర్. దీనికి ఫార్ములా ఏంటి, n ఇంటూ, చాలా ఈజీ ఫార్ములా, n ఇంటూ సేమ్ ఇందాకలాగే n+1 చేయాలి, n ఇంటూ n+1 చేయాలి. కానీ తర్వాత మళ్ళీ ఏంటి, 2n+1 బై ఈసారి 6తో డివైడ్ చేయాలి. ఏంటిది ఫార్ములా, n ఇంటూ n+1 ఇంటూ 2n+1తో 1ని 6తో డివైడ్ చేయాలన్నమాట. అది దేనికి, సమ్ ఆఫ్ స్క్వేర్స్కి ఫార్ములా. చూద్దాం ఎగ్జాంపుల్కి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్, ఈ మూడిటికి నాకు సమ్ కావాలి. 1 స్క్వేర్ వాల్యూ ఎంత, 1 ప్లస్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత, 4 ప్లస్ 3 స్క్వేర్ వాల్యూ ఎంత, 9. ఇప్పుడు దీన్ని సమ్ చేద్దాం. 9 + 4 ఎంత, 13, 13 + 1 ఎంత, 14 వచ్చింది. ఈ ఫార్ములాని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి 14 ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ n వాల్యూ ఏమొస్తుంది, 3. 3 ఇంటూ 3 + 1, n+1 అన్నాడు కాబట్టి 3 + 1 అంటే ఎంత, 4. 2n+1, 2n+1 అంటే 2 ఇంటూ 3 + 1 డివైడెడ్ బై 6 అనమాట. మరి 4 3s ఎంత, 12 ఇంటూ 2 3s ఎంత, 6 + 1 7 బై 6. 6 టేబుల్లో 12 2 టైమ్స్ పోతుంది. 2 7s ఎంత, ఆన్సర్ 14. చూడండి చిన్నది, ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చేసుకొని చేసాం. తర్వాత ఏం చేసాం, ఆ ఫార్ములాతో అదే వాల్యూ వస్తుందో లేదో మనం చెక్ చేసాం అనమాట. సో ఫస్ట్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి వచ్చేసరికి n ఇంటూ n+1/2. అదే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. n ఇంటూ n+1/2 వచ్చేసరికి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి, అదే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 వచ్చేసరికి స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి. నెక్స్ట్ చూస్తే ఈసారి క్యూబ్స్ ఫార్ములా. మనల్ని ఎగ్జామ్స్లో క్వశ్చన్స్లో క్యూబ్స్ ఫార్ములా అడిగితే ఎలా చేయాలో చూద్దాం. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ సో ఆన్ టు n క్యూబ్. ఫార్ములా ఎంత, సేమ్ ఇందాకలాగే n ఇంటూ n+1. ప్రతి దాంట్లో స్టార్టింగ్ ఏముంది, n ఇంటూ n+1. దీనికి కూడా బై 2 కానీ దీనికి ఏం చేస్తామంటే హోల్ స్క్వేర్ వేస్తాం. ఈ ఫార్ములాకి, క్యూబ్స్ ఫార్ములాకి ఏం చేస్తామంటే హోల్ స్క్వేర్ వేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ సమ్ ఎంత, 1 క్యూబ్ వచ్చేసరికి 1 ప్లస్ 2 క్యూబ్ వచ్చేసరికి 8 ప్లస్ 3 క్యూబ్ వచ్చేసరికి 27, 4 క్యూబ్ వచ్చేసరికి 64, 5 క్యూబ్ వచ్చేసరికి 125. 1 క్యూబ్ వచ్చేసరికి 1, 2 క్యూబ్ వచ్చేసరికి 8, 3 క్యూబ్ వచ్చేసరికి 27, 4 క్యూబ్ వచ్చేసరికి 64, 5 క్యూబ్ వచ్చేసరికి 125 అనమాట. వీటన్నిటిని యాడ్ చేద్దాం. 125 ప్లస్ 64 ఎంత, 189. ఎంత, 125 ప్లస్ 64 ఎంత, 189. 189 ప్లస్ 9 ఎంత, 189 ప్లస్ 9 ఎంత, 198. 198 ప్లస్ 27 ఎంత, 9 10 11 12 225. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, 225. ఆన్సర్ ఎంత వచ్చింది, 225 వచ్చింది. అయితే ఈసారి దీన్నే ఫార్ములా యూస్ చేసి 225 మనకి వస్తుందో లేదో చూద్దాం, ట్రై చేద్దాం. ఫార్ములా ఏంటి, n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ అనమాట. క్యూబ్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, క్యూబ్స్ 5 వరకు ఉన్నాయి. సో n వాల్యూ వచ్చేసరికి 5.
5 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 6 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. ఇదే కదా ఫార్ములా. 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 5 3s ఆర్ ఎంత? 15. 15 స్క్వేర్ వాల్యూ ఎంత? 225. సో వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్లాస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఈ 3 ఫార్ములాస్. ఈ 3 ఫార్ములాస్ గుర్తుంటే మీకు సమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి నెక్స్ట్ ఇంకో 2 ఫార్ములాస్ ఉన్నాయి. దీనికి ఏంటి? ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ఇవన్నీ ఏంటి? ఆడ్ నెంబర్స్. చూడండి సమ్ చేద్దాం. 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 7 అంటే 16 వచ్చింది. 16. ఇప్పుడు ఫార్ములా యూస్ చేద్దాం. మనం వాళ్ళు ఇచ్చిన ఫార్ములాని యూస్ చేద్దాం. n ప్లస్ 1/2 చేయమన్నారు. ఇక్కడ n వాల్యూ ఎంత? 7 ప్లస్ 1/2. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బై 2. 7 ప్లస్ 1 ఎంత? 8 డివైడెడ్ బై 2. ఎయిట్ ఇంటూ 2 చేయాలి. డివైడ్ చేశానా? ఓకే, ఇక్కడ తప్పు రాశాను నేను ఫార్ములా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్కి ఫార్ములా అయితే n/2 ఇంటూ n/2 ప్లస్ 1. చూద్దాం ఈవెన్ నెంబర్స్ ఏం తీసుకుందాం. 2 ప్లస్ 4 ప్లస్ 6. 6 ప్లస్ 4 ఎంత? 10. 10 ప్లస్ 2 వచ్చేసరికి 12. మరి ఈ ఫార్ములాలో పెట్టినప్పుడు మనకు అదే రావాలి. n/2 అంటే 3. 3/3 ప్లస్ 1 అంటే 4 ఇంటూ 3. 4 3s ఆర్ ఎంత? 12. సో ఇది కరెక్ట్గానే వచ్చింది. సో సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఎంత? n ప్లస్ 1/2. అదే ఈవెన్ నెంబర్స్ సమ్ ఎంత? n/2 ఇంటూ n/2 ప్లస్ 1. నెక్స్ట్ ఈ 5 ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్లో వెళ్తే డెసిమల్ టు ఫ్రాక్షన్. మనం డెసిమల్ నెంబర్స్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనకి తెలియాలన్నమాట. అది చూద్దాం. ఇప్పుడు 0.12 దీన్ని ఫ్రాక్షన్లోకి ఎలా మారుస్తారు? 12/100 అంతే కదా. 12/100. పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటాయో డివిజన్లో మనకి అన్ని జీరోస్ ఉండాలి. అక్కడ ఏమి ఇచ్చాడు? 0.12 ఇచ్చాడు కాబట్టి మనం 12 పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు ఉన్నాయి. సో 2 సున్నాలు పెట్టుకుంటాం. నెక్స్ట్ ఈసారి చూడండి 0.12 బార్ ఇచ్చాడు. అంటే 1కి 2కి పైన ఏమి ఇచ్చాడు? బార్ ఇచ్చాడు. బార్ అంటే అర్థం ఏంటి? ఇలా గీతుంటే బార్ అంటారు దాన్ని. అర్థం ఏంటి? 0.12 అని సో ఆన్. అంటే అలాగా ఆ 1-2 వాల్యూ అనేది కంటిన్యూ అవుతూ ఉంటే దానికి సింబాలిక్గా ఏం చేస్తారంటే ఆ నెంబర్స్ పైన బార్ పెడతారనమాట. నెక్స్ట్ మరి దీన్ని ఎలాగా మార్చాలి ఫ్రాక్షన్స్లోకి చూద్దాం. ఇప్పుడు 12 వాల్యూ ఎంత? 12 వేసుకున్నాం. డివైడెడ్ బై వేసి బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. సో కింద 2 9s వేస్తామంట. అంతే, ఈజీ, చాలా ఈజీ. ఏం చేస్తాము? 12 ఎలాగైతే ఉందో సేమ్ అదే వేసి బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయో డివిజన్లో అన్ని నెంబర్స్ వేస్తాం. చూడండి నెక్స్ట్ 0.6 బార్. సో 6 బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 9. ఒకటే ఉంది కాబట్టి 9. 6/9. అదే 0.23 బార్. ఇది చేయడం ఈజీయే. 23/99. అర్థమవుతుందా ఎలా చేయాలో? ఇలాగా బార్స్ ఇస్తే కనుక బార్ కింద ఉన్న వాల్యూని ఫస్ట్ పైన వేసుకొని తర్వాత 99తో చేయాలి. నెక్స్ట్ 0.26 మీద బార్ ఉంది. ఈసారి 2 మీద బార్ లేదు. మరి ఈసారి ఏం చేయాలి? ఈసారి 26/6 కింద ఎన్ని ఒకదాని కిందే బార్ ఉంది అంటే కింద 0 వేసుకోవాలి. ఇంకో దానికి బార్ లేదు కాబట్టి ఒక 0 వేసుకోవాలన్నమాట. ఈసారి 0.433 బార్. ఈసారి 33 కింద బార్ ఉంది అంటే మనం ఫ్రాక్షన్లోకి మార్చాలంటే 433 డివైడెడ్ బై
బార్ కింద ఎన్ని ఉన్నాయి, 2 9లు వేసాము. బార్ కింద లేని నెంబర్ ఏంటి, 4, ఒక 0 వేసాం, అంతే. ఇవన్నీ అట్లాగే చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి. సో నేను 10 క్వశ్చన్స్ ఇచ్చాను మీకు, ఫస్ట్ కొన్ని చేసి చూపించాను అనమాట. డెసిమల్ నుంచి ఫ్రాక్షన్గా ఎలా మార్చాలో ఈజీగా చూసాం కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, వరుసగా ఉన్న నెంబర్స్ అని అర్థం. మీకు క్వశ్చన్స్లో అడిగేటప్పుడు కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని మీరు క్వశ్చన్స్లో చూసే అవకాశం ఉండిద్ది అనమాట. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, 2 పక్కన 4 6 8 10 ఇలాగా వరుసగా క్రమంలో ఉంటే దాన్ని ఏమంటారు, కాన్సిక్యూటివ్ అంటారు ఇంగ్లీష్లో. ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి 1 3 5 7 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్, ఒక సమ్ చూద్దాం. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 87. 3 వరుస సంఖ్య, సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనే ఇచ్చాడు. సో వరుసగా ఉన్న 3 నెంబర్ల యొక్క సమ్ ఎంత అంట, 87 అంట. అప్పుడు నేనేం చేయాలి, వరుసగా ఉన్నాయంటే ఒక నెంబర్ని ఎక్స్ అనుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు అర్థమైందా, ఇలా రాయటం రావాలి మనకి. ఏదైనా క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 అని చెప్పి మీరు డైరెక్ట్గా వేసేయాలన్నమాట. ఈ స్టెప్ అది నేర్చుకోవాలి మీరు. ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంత అన్నాడు, 87 అన్నాడు. ఎంత అన్నాడు, 87 అన్నాడు. దెన్ ఫైండ్ ద మిడిల్ నెంబర్. ఈ మధ్యలో నెంబర్ని నేను ఇప్పుడు కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత, 3x ప్లస్ 1 ప్లస్ 2 ఎంత, 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 87. 3x ఈజ్ ఈక్వల్ టు 87 మైనస్ 3 ఎంత, 84. x ఈజ్ ఈక్వల్ టు 84/3. 3 2s are 6, 3 2s are 6, 24. 6 3s are 18, 8 3s are 24. ఆన్సర్ ఏమొచ్చింది నాకు, ఎక్స్ వాల్యూ 28 వచ్చింది. ఎక్స్ వాల్యూ 28 అయితే ఎక్స్ ప్లస్ 1 వాల్యూ ఏమవుతుంది, 29 అవుతుంది. ఆ తర్వాత నెంబర్ వాల్యూ ఏమవుతుంది, 30 అవుతుంది. ఇవన్నీ పక్క పక్కన ఉన్న నెంబర్సే కదా. మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడు, ఇందులో మిడిల్ నెంబర్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడిగాడు. సో మిడిల్ నెంబర్ ఏంటి, మధ్యలో ఉన్న నెంబర్ 29. దీని ఆన్సర్ వచ్చేసరికి 29. నెక్స్ట్ చూద్దాం. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఈసారి ఏమి ఇచ్చారు, ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. ఆడ్ నెంబర్స్ అయితే ఎలా తీసుకోవాలి, ఎక్స్ తీసుకున్నాను, ఎక్స్ అనుకున్నాను. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. ఎందుకు, ఆడ్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎప్పుడు ఎంత ఉంటుంది, నెంబర్ 2 ఉంటుంది అనమాట. ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 ఏంటిది. ఈసారి నెంబర్స్ ఎలా తీసుకున్నాను, కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అన్నప్పుడేమో 1 ప్లస్ 1 ప్లస్ 2 తీసుకున్నాను. అదే ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి ఏం చేశాను, ఎక్స్ తీసుకొని ఎక్స్ ప్లస్ 2 వేసాను, ఎక్స్ ప్లస్ 4 వేసాను. ఎందుకు, ఏ అయినా 2 ఆడ్ నెంబర్స్కి మధ్య, పక్క పక్కనే ఉన్న ఆడ్ నెంబర్స్కి మధ్య, పక్క పక్కనే ఉన్న ఈవెన్ నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత, 2 కాబట్టి నేను ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 వేసాను. అయితే క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 147. వీటి సమ్ ఎంత అంట, 147 అంట. వీటిని అన్నిటిని యాడ్ చేస్తే 147 వస్తుంది. మరి ఫైండ్ ద మిడిల్ నెంబర్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత, 3x ప్లస్ 2 ప్లస్ 4 ఎంత, 6 ఈజ్ ఈక్వల్ టు 147. 3x ఈజ్ ఈక్వల్ టు 141. 6 అనేది అటు వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది కాబట్టి 147 నుంచి 6 తీసేసాను. 3x ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 141/3. ఈ 3 అనేది ఇటు వెళ్ళిపోతే మల్టిప్లికేషన్, అటు సైడ్ వెళ్ళిపోతే డివిజన్ అవుతుంది. 3 4s are 12, 3 7s are 21. ఆన్సర్ ఎంత వచ్చింది నాకు, ఎక్స్ వాల్యూ 47 వచ్చింది. ఎంత వచ్చింది, 47 వచ్చింది. ఈసారి కూడా మనల్ని ఏం అడిగారు, మిడిల్ నెంబర్ అడిగారు కాబట్టి 47 ప్లస్ 2 ఎంత, 49.
47 ప్లస్ 4 ఎంత 51. సో నాకు కాన్సిక్యూటివ్ పక్క పక్కన ఉన్న ఆడ్ నెంబర్స్ ఏమొచ్చినాయి 47, 49, 51 వచ్చినాయి. సో ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, మిడిల్ నెంబర్ ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 49. సేమ్ అలాగే ఈసారి ఏమి ఇచ్చారు, 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అని ఇచ్చాడు. ఏమిచ్చాడు, 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అని ఇచ్చాడు అనమాట. అది చూద్దాం. ఈవెన్ నెంబర్స్ నేనేం చెప్పాను, ఆడ్ నెంబర్స్ మధ్యలో కానీ ఈవెన్ నెంబర్స్ మధ్యలో కానీ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఎప్పుడు 2 ఉంటుంది. సో ఎక్స్ అనుకున్నాను, నెక్స్ట్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 2 అవుతుంది, నెక్స్ట్ది ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 4 అవుతుంది, నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 6. ఎందుకు 4 కాన్సిక్యూటివ్ పక్క పక్కనే ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నాడు. సమ్ ఈజ్ 748. ఈ సమ్ మొత్తం ఎంత అంట 748. యాడ్ చేద్దాం. 4x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 748. 4x ఈజ్ ఈక్వల్ టు 736. x ఈజ్ ఈక్వల్ టు 4 1s are 4, 33 అంటే 4 1s are 4, 7లో 4 పోతే 3 వస్తుంది 33. 7 5s are 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32, 4 8s are ఎంత 32, 4 4s are 16. సో నాకు x వాల్యూ ఎంత వచ్చింది 184 వచ్చింది. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎక్సే కదా. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 184. నెక్స్ట్, అవుట్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఈజ్ 27 దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ అదర్. ఈసారి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఈసారి 6 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అన్నాడు. ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 5. అంతే కదా, 6 వచ్చినాయి. కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 1 1 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ సమ్ ఆఫ్ 3 ఎంత ఇచ్చాడు, ఈ 3 కలిపితే అంట 27 వస్తుంది. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ అదర్. ఈ పక్కన వాటిని సమ్ ఎంతో కనుక్కోమంటున్నాడు. చూడండి, ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 వాల్యూ ఎంత ఇచ్చాడు 27 ఇచ్చాడు. 3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 27. 3x ఈజ్ ఈక్వల్ టు 27/3, 9. x ఈజ్ ఈక్వల్ టు 9/3 ఎంత 3. x వాల్యూ ఎంత వచ్చింది 3. మరి తర్వాత నెంబరు 4, నెక్స్ట్ నెంబరు 5, నెక్స్ట్ నెంబరు 6, 7, 8. మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ అదర్ 3 నెంబర్స్. 6 ప్లస్ 7 ప్లస్ 8 ఎంత 6 ప్లస్ 7 వచ్చేసరికి 13, 13 ప్లస్ 8 వచ్చేసరికి 21. ఆన్సర్ వచ్చేసరికి దీనికి 21. ఇప్పుడు అర్థమైంది కదా, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని వచ్చినప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఆ టైంలో మనం ఎట్లా ఈక్వేషన్ని ఫామ్ చేసుకోవాలో ఈ ప్రాక్టీస్ చేస్తే అర్థం అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఫైండింగ్ ద నెంబర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫైండింగ్ ద నెంబర్ అనమాట. ఇప్పుడు 10 - 7 ఉంది. దీన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ ద సెకండ్ నెంబర్ ఈస్. ఇప్పుడు మనం 10 - 7 దీన్ని ఎన్ని రకాలుగా చెప్పచ్చో చూద్దాం. డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్, ఇది ఫస్ట్ నెంబర్ అనుకుంటే ఇది సెకండ్ నెంబర్. ఏ పదాలు వాడచ్చు దీన్ని డిస్క్రైబ్ చేయడానికి? డిఫరెన్స్ అని వాడతారు. డిఫరెన్స్ అంటే మైనస్. డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈజ్ 7 అని చెప్పచ్చు. లేకపోతే ఇంకో రకంగా ఫస్ట్ నెంబర్ ఈజ్ 4 more than. ఫస్ట్ నెంబర్ ఈజ్ 7 more than. ఫస్ట్ నెంబర్ ఈజ్ 7 more than అని వచ్చిన సెకండ్ నెంబర్. ఏంటిది? ఫస్ట్ నెంబర్ ఈజ్ 7 more than సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఈజ్ 7 more than సెకండ్ నెంబర్.
10 - 3 తీసుకుందాం. ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబర్. ఫస్ట్ ఏం చెప్పాము, ఫస్ట్ నెంబర్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ 7 అని చెప్పాను. ఏంటిది డిఫరెన్స్ ఆఫ్, ఆ టర్మినాలజీ వినండి. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ 7 అని అంటున్నాను. నెక్స్ట్ ఇంకో టర్మినాలజీకి వస్తే ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 7 more than సెకండ్ నెంబర్. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 7 more than సెకండ్ నెంబర్. ఇంకో రకంగా ఎలా ఇస్తాడు, ద ఫస్ట్ నెంబర్ ఎక్సీడ్స్ అంటే ఎక్కువగా ఉంది అని అర్థం. ద ఫస్ట్ నెంబర్ ఎక్సీడ్స్ ద సెకండ్ నెంబర్ బై 7. ద ఫస్ట్ నెంబర్ ఎక్సీడ్స్ ద సెకండ్ నెంబర్ బై 7 అని టర్మినాలజీతో వాడచ్చు. ఇంకోటి సెకండ్ నెంబర్ ఈజ్ 7 less than, సెకండ్ నెంబర్ ఈజ్ 7 less than ఫస్ట్ నెంబర్. ద సెకండ్ నెంబర్ ఈజ్ 7 less than ఫస్ట్ నెంబర్. చూడండి నేను ఇక్కడ ఇచ్చింది ఓన్లీ 10 - 3 = 7, కానీ దీన్ని ఎన్ని రకాలుగా చెప్పచ్చు, 4 టైప్స్లో చెప్పచ్చు. ఇట్లాగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇలాగా మోర్ దాన్ కానీ ఎక్సీడ్స్ కానీ లెస్ దాన్ కానీ వాడినప్పుడు మీరు ఆ క్వశ్చన్లో ఈ టర్మ్స్ వాడినప్పుడు ఎట్లా ఈక్వేషన్ వేయాలో తెలుసుకుంటే నెంబర్స్ టాపిక్ అనేది చాలా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో వాట్ ఈజ్ 2/3 ఆఫ్ హాఫ్ ఆఫ్ 369? 2/3 అన్నాడు. 2/3 ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ హాఫ్ అంటే 1/2 ఆఫ్ 369. ఇదే కదా. చూడండి ఇలా చదువుకొని మీరు ఇలా డైరెక్ట్గా ఈక్వేషన్ వేయగలగాలి. వాట్ ఈజ్ 2/3 ఆఫ్ హాఫ్ ఆఫ్ 369? 3 టేబుల్లో 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. 2 క్యాన్సిల్ అయిపోయినాయి. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 123 అనేది ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్, ఆ నెంబర్ నేనేమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటున్నా. ఈజ్ అంటే ఈక్వల్ టు 15. ఆ వాల్యూ ఎంత అంట 15. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 15 × 3 × 4, 15 × 12 అంటే ఎంత, 180. ఆ నెంబర్ వచ్చేసరికి ఏంటి 180. మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, దెన్ 3/10 ఆఫ్ ద నెంబర్ ఈజ్, ఈ 180లో ఇంటూ 3/10 ఆఫ్ ద నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. 0 0 క్యాన్సిల్. 18 3s are 8 3s are 24, 3 1s are 2, 3 1s are 3 ప్లస్ 2 ఎంత 5. ఆన్సర్ వచ్చేసరికి దీనికి ఆన్సర్ ఎంత 54. దీని ఆన్సర్ వచ్చేసరికి 54. ఇప్పుడు ఆ టర్మినాలజీని బట్టి నేను ఈక్వేషన్స్ ఎలా వేస్తున్నానో మీకు అర్థమవుతాయి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవి ఈజీగా వచ్చేస్తాయి. ఇదే మీరు ఫస్ట్ టైం బేసిక్స్ విన్నా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ క్లాసెస్ అనేవి బోరింగ్గా ఉండొచ్చు, ఎందుకంటే బేసిక్స్ ఆల్రెడీ విన్న వాళ్ళకి మాత్రం బోరింగ్గా ఉండిద్ది. కానీ ఇదే ఫస్ట్ టైము, ఇప్పుడు దాకా మ్యాథ్స్లో టచ్ లేని వాళ్ళకి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ 1/2 ఆఫ్ అంటే ఇంటూ 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 2 and half. 2 1/2 ఆఫ్ 10. వాట్ ఈజ్ ద నెంబర్? ఎక్స్ అంటే ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ని మార్చుకుందాం. 2 2s are 4, 4 + 1 5, 5/2 × 10. 2 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. అంటే 25 ఇంటూ ఇది 3/4, ఇటు సైడ్ వచ్చేసరికి 4/3 ఇంటూ ఇది 1/2, ఇటు వచ్చేసరికి 2 అవుతుంది. సో 25 4s are 100 ఇంటూ 2 ఎంత 200 డివైడెడ్ బై 3. ఆన్సర్ ఎంత వచ్చింది దీనికి
200 డివైడెడ్ బై 3 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ వన్ ఆఫ్ విచ్ ఈజ్ 2/3 టైమ్స్ ఆఫ్ అదర్. మీరు గమనిస్తే కనుక ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంది, సెకండ్ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది, థర్డ్ క్వశ్చన్ ఇంకొంచెం, అంటే స్టెప్ వైజ్గా వస్తున్నాను. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే రెండు నెంబర్స్ యొక్క సమ్ అనేది, టూ నెంబర్స్ వన్ ఆఫ్ విచ్ ఈజ్ 2/3 ఆఫ్ ద అదర్, అంటే ఒకటనేది 2/3 ఆఫ్ ద అదర్ అన్నాడు. అంటే A/B రేషియో మనకి ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ వన్ ఆఫ్ విచ్ ఈజ్ 2/5 అన్నాడు. 2/5 అప్పుడు ఏబికి రేషియో ఎంత వచ్చింది? 2/5 టైమ్స్ ద అదర్ ఈజ్ 50. అంటే ఇప్పుడు ఏకి బికి రేషియో ఎంత వచ్చింది? 2:5 వచ్చింది. అంటే సమ్ ఏమవుతుంది? 7x అవుతుంది. 5 + 2 ఎంత? 7x ఈజ్ ఈక్వల్ టు 50. దెన్ ద నెంబర్స్ ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 50/7. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 50/7. కానీ మిమ్మల్ని ఏమడుగుతున్నారు? ఆ నెంబర్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఏ అనేది ఏంటి? 2x. సో 100/7. ఏ వాల్యూ వచ్చేసరికి 100/7. అదే బి వాల్యూ వచ్చేసరికి 5x. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 50/7 అంటే 250/7. ఏ వాల్యూ వచ్చేసరికి 100/7 వచ్చింది. బి వాల్యూ వచ్చేసరికి 250/7 వచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ 3/4 ఆఫ్ నెంబర్ ఈజ్ 7 more than 1/6 ఆఫ్ ద నెంబర్, అంటే ఒక నెంబర్ 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 7 more. ఇప్పుడు గమనించండి నేను ఎలా వేస్తున్నాను. 7 more than 1/6 ఆఫ్ నెంబర్, 1/6 ఆఫ్ నెంబర్, దెన్ 5/3 ఆఫ్ ద నెంబర్ ఈజ్. మనది క్వశ్చన్ వచ్చేసరికి 5/3 ఆఫ్ ఎక్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. నేను చదువుతూనే ఈక్వేషన్ వేస్తున్నాను, అలా వేయడం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తే 3/4 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ ఎక్స్ ప్లస్ 7. 3x/4 మైనస్ x/6 ఈజ్ ఈక్వల్ టు 7. ఇదేగా మనకి ఈక్వేషన్ వస్తుంది. 6కి 4కి ఎల్సిఎం ఎంత? 24 లేకపోతే 12. 24 కన్నా 12 ముందు 12 ఉంది కదా, 12. 6కి 4కి ఎల్సిఎం ఎంత? 12. 4 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. సో 3 3s are 9. నెక్స్ట్ 6 టేబుల్లో 12 అనేది 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు 7. 9x - 2x ఎంత? 7x/12 ఈజ్ ఈక్వల్ టు 7. 7 క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు 12. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ 12. కానీ మనకి క్వశ్చన్ అడిగింది ఏంటిది? 5/3 ఆఫ్ ఎక్స్ అడిగాడు. సో 5/3 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 4s are 12. 5 4s are ఎంత? 20. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 20. ఆన్సర్ వచ్చేసరికి 20. సో ఇలాగా మనకి ఈక్వేషన్స్, మనకి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్ వేయడం అనేది మనకి రావాలన్నమాట. ఇదండి ఈరోజు బేసిక్స్ క్లాసు. రేపు మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కొంచెం ఇన్డెప్త్గా చూద్దాం. ఈలోపు మీరేం చేస్తారంటే ఈ చిన్న సింపుల్ క్వశ్చన్స్ అనేవి మీరు రోజు ఈలోపు ఈ క్లాస్లోపు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు కొంచెం అలవాటు అవుతుంది. మా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ క్లాసెస్ అన్నీ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. That's all for today. Thank you.